ఏం లేదు, ఈ మూడు గీతలు నేర్చుకున్నాం అనుకో ఇంగ్లీష్ తర్వాత చాలా అందంగా నేర్చుకున్నట్టే. ఎట్లా? ఇగో టీక 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 ఒక్కటి, డమ్ 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 ఒక్కటి, అతి నారాయణ సీతారాం తప్పకుండా లెక్క పెడితే 31. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31. ఇలా రాగానే దీన్ని ఏ విధంగా చేసుకోవడం? ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి. మారిపోతుంది రాత తొందరగా. ఏ ఒక్కటి బాగా నేర్చుకున్నాం అనుకోండి, ఏ చాలా చిక్కుడు గింజ ఆకారంలో నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఇట్లాంటి బి 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. పైన ఇగో బి, ఇది డి, ఇది ఎఫ్, ఇది హెచ్, ఇది కే, ఎల్, టి. బిడిఎఫ్ హెచ్కే అంటే పై 2 డబ్బాలలో రాయాలి. ఇగో జి, జే, పి, క్యూ, వై, జెడ్. ఇవి కింది 2 డబ్బాలలో రాయాలి ఫోర్ముల కాపీలో. ఇక్కడ ఇగో ఏ, సి, ఈ, ఐ, ఎం, ఎన్, ఓ, ఆర్, ఎస్, యు, వి, డబ్ల్యూ, ఎక్స్. ఇవి మధ్య డబ్బాలో రాయాలి ఫోర్ముల కాపీలో. ఇవి పై 2 డబ్బాలలో, ఇవి కింది 2 డబ్బాలలో, ఇవి మధ్య డబ్బాలో రాస్తే ఇంగ్లీష్ ఈజీగా మీరు చాలా అందంగా ఉంటుంది.